మొదటి రాజులు 18వ అధ్యాయము 30వ వచనంలో ఏమని రాయబడిందంటే మనం చూసినట్లయితే అప్పుడు ఏలియా అంట నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి అని చెప్పి మరి ఈ యొక్క వృత్తాంతానికి మనం ముందుగా చూస్తే మరి ఏలియా ఆ యొక్క ఇశ్రాయేలు అహబు రాజు వీళ్ళందరూ కూడా చాలా విగ్రహారాధనతో ప్రభువును మర్చిపోయి ప్రభువుకి సమయం ఇవ్వకుండా యేసయ్యను విసర్జించి దేవాది దేవుణ్ణి విసర్జించి మరి వారు ఎంతగానో ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు కాని వారిని దేవుడుగా చేసుకుని వారు ఒక అన్యజనులుగా మారిపోయి దేవుణ్ణి పక్కన పడేసి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క ఉగ్రతనండి, దేవుని యొక్క కోపం వారి మీద రగులుకొని మరి 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా చేసేశారు. ఈ వర్షం లేని సమయంలో దేవుడు తన బిడ్డలను ఎంతగానో పోషించాడు. ఆ కరువు సమయంలో ఏలియాను పోషించాడు. అలాగే ఒబెద్యా కూడా చాలామంది దైవ సేవకుల్ని గుహల్లో పెట్టి 50 మందిని వారికి ఆహారం ఇస్తూ ఆయన పోషిస్తూ ఉన్నాడు. కరువు సమయంలో మరి దేవుడు తన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టలేదు, కానీ ఎంతో బాధ్యతగా పోషించినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా జరిగిన తర్వాత ఒకరోజు ఏలియాకి ప్రభువారు దేవుడు కనపడి, ఏలియా నువ్వు అహబు రాజు దగ్గరికి వెళ్ళి వర్షం కురిపించబోతున్నానని చెప్పమన్నారు. ఏలియా బయలుదేరి అహబు రాజును కలవడానికి రాజ్యంలోకి వచ్చినప్పుడు ఏలియాకి ఎదురుగా ఒబెద్యా వస్తాడు. ఒబెద్యా ఎవరంటే రాజుకి దగ్గర ప్రాముఖ్యుడిగా ఉన్నాడు. ఒబెద్యా రాజు కలిసి ఇద్దరు మన జంతువులు మన యొక్క పశువులు చనిపోకుండా ఉండడం కొరకు ఏమైనా గడ్డి దొరుకుద్దేమో చూద్దామని వాళ్ళు ఆ రాజ్యం అంతా సంచరించడానికి బయటకు వచ్చారు. అహబు రాజు ఒక దారిని వెళ్ళాడు, ఒక దారిన ఒబెద్యా వస్తాడు. ఒబెద్యా ఎదురు ఏలియా కంటపడ్డాడు. ఒబెద్యా అన్నాడు, అయ్యా మీరు ఏలియా కదా అంటే, అవును నేను ఏలియానే, ఈరోజు నీ రాజు నేను కలవబోతున్నాను, అహబు రాజును కలవబోతున్నానని చెప్పినప్పుడు ఒబెద్యా చాలా భయపడిపోయి, అయ్యా ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు, మా రాజు మీ కొరకు ఎతకని దేశం లేదు, ఎతకని ప్రజల దగ్గర లేదు, ఎంత వెతికినా మీరు దొరకలేదు, మీ వల్ల ఈ కీడు వచ్చిందని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి నాకు ఏలియా కనపడ్డాడని నేను చెప్తే, ఒకవేళ నేను చెప్పొచ్చే లోపల దేవుని ఆత్మ మిమ్మల్ని వేరే ప్రాంతానికి పట్టుకెళ్ళిపోతే, ఎందుకంటే దేవుని ఆత్మ అహబు చేతిలో మిమ్మల్ని పడనివ్వదని మాకు అర్థమైపోయింది, అహబు చేతికి మిమ్మల్ని అప్పచెప్పదని, మరి దేవుని యొక్క బిడ్డలు కాబట్టి మీరు మిమ్మల్ని సాతానుగాడి చేతికి అప్పచెప్పదని, ఒకవేళ నేను చెప్పిన తర్వాత మీరు దేవుని ఆత్మ మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏమైపోద్ది, ఎందుకని ఇటువంటి ఘోరమైన పరిస్థితిలోకి నన్ను నెట్టారు, నేనేం తప్పు చేశానని చెప్పి అడుగుతున్నప్పుడు ఏలియా అంటే, నువ్వు భయపడొద్దు, దేవుని జీవం తోడు, నా జీవం తోడు, ఇదిగో నేను కలుస్తానని చెప్పడం జరిగింది. అలా వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, ఎందుకు మీరు మరి 2 తలంపుల మధ్య ఉంటారు, ఒకవేళ మీరు ఆరాధించే దేవుడైతే నేను కూడా ఆరాధిస్తాను, అలాగే నేను ఆరాధించే దేవుడైతే మీరు ఆ దేవుడిని తెలుసుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక మాటకి ఒక ఒప్పందానికి వస్తారు. ఏమనంటే, మీరు ఒక ఎద్దు తీసుకోండి, నేను ఒక ఎద్దు తీసుకుంటాను, ఒక ఎద్దుని తునాతునకలు చేసి కట్టెల మీద పెట్టి మీరు ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కురవాలి. మన ఛాలెంజ్ ఏంటయ్యా, మన ఒప్పందం ఏంటంటే, ఎవరైతే ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తారో వారి దేవుడే గొప్ప దేవుడు అని చెప్పారు. ఈ లోపల వాళ్ళందరూ కూడా 400 దేశంలో ప్రజలందరూ ఒక చోట కూడుకున్నారు. 450 మంది బయలు ప్రవక్తలు వచ్చారు, బయలు దేవతను వాళ్ళు ఆరాధించేవాళ్ళు. వచ్చినప్పుడు ఏలియా వాళ్ళకే సమయం ఇచ్చాడు, మీరే ప్రార్థించమన్నారు. వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎంత ప్రార్థించినా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత ప్రార్థించినా ఒక్క మాట రాలేదు, ఒక అగ్ని చుక్క కానీ అగ్ని కొని ఏమీ కురవలేదు. ఈ లోపల ఏలియా పక్క నుంచి మీ వాడు నిద్రపోతున్నాడేమో, బయటికి వెళ్ళాడేమో, ఎక్కడున్నాడో అని చెప్పి అంటా ఉన్నాడు. దానికి ఇంకా వాళ్ళకి బీపీలు పెరిగిపోయి ఇంకా కొట్టుకుని ఇంకా రక్తాలు కార్చుకుని ఎంత చేసినా
నిష్ప్రయోజులైపోయారు. ఒక్క శబ్దము కానీ ఎక్కడి నుంచి ఏమీ రాలేదు. ఆ తర్వాత అన్నాడు, సరే మీరు చేశారు కదా, ఇక రండి నేను మనం కలని చెప్పి వాళ్ళందరూ ఆయన దగ్గరకు పిలిచి అని చెప్తాడు. ఏమనంటే, మరి మొదటిగా ఏలియా చేసినవి ఏంటంటే పాడైపోయిన బలిపీఠాన్ని ఏం చేశాడు? బాగు చేశాడు. దేవుని కార్యానికి ముందు, ఎందుకంటే మీకు ఈ విషయాన్ని నేను చెప్తాను, చాలామంది దేవుని కార్యాలు చూడాలని చాలా ఆశపడతారు. ఎవరికి ఆశ ఉండదు? అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులు అవ్వాలని ఎవరికి ఆశ ఉండదు? ఆర్థిక పరిస్థితులన్నీ కూడా పోయి చక్కగా సమృద్ధిలో ఉండాలని ఎవరికి ఆశ ఉండదు? అందరికీ ఆశ ఉంటుంది. కానీ కొంతమంది వాటిని పొందుకోగలుగుతున్నారు, కొంతమంది పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుని కార్యం జరగాలి అంటే మొదటిగా ఇప్పుడు ఏలియా అగ్ని కురిపించాలి. ఏలియా నిజమైన దేవుడు ఎవరో చూపించాలి. ఏలియా దేవుడే నిజదేవుడు, వర్షం ఆపిన దేవుడు ఏలియా దేవుడని రుజువు చెయ్యాలి. దానికి ముందుగా ఆయన చేసిన పని ఏంటంటే బలిపీఠాన్ని బాగు చేశాడు. అలాగే మన జీవితంలో కూడా మనం ఆరాధించే దేవుడే నిజదేవుడు, నేను ఆరాధించే దేవుడు సజీవుడు, నేను ఆరాధించే దేవుడు ఏదడిగినా చేస్తాడు. మీరు నా యందుండి నా మాటలు మీ యందుండి మీకు ఏది ఇష్టమో అడగమంటున్నాడు. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుద్దంట. కాబట్టి దేవుని కార్యాలు చూపించి మన రాబోయే జనరేషన్ని, మన ప్రాంతంలో నివసిస్తున్న బిడలకి నిజంగా వీరు దేవుని బిడలరా, నిజంగా వీరిలో దేవుని శక్తి ఉంది, ఒకప్పుడు వీరి జీవితం ఎలాగుండేది, ఇప్పుడు వీరి జీవితం ఈ విధంగా దీవించబడడానికి, వారి జీవితంలో దేవుని హస్తాన్ని మనం చూడడానికి గల కారణము ఏంటి అని చెప్పి అనేకులు తెలుసుకోవాలి అంటే మొదటిగా మనం ఏం చేయాలంటే మన బలిపీఠాన్ని మనం బాగు చేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏలియా కూడా ఆలోచన ఏంటి? ఇప్పటి వరకు వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ దేవుణ్ణి చూపించలేకపోయారు. ఇప్పుడు నా సమయం వచ్చింది, నేను ఎవరి బిడ్డను, ఎవరి ప్రవక్తను, నేను ఎవరు పంపిస్తే వచ్చాను, ఎవరి ఆత్మ నాలో ఉంది, ఎవరి ఆత్మచేత నేను అహబుకు దొరకకుండా ఉన్నాను, అది చూపించే సమయం వచ్చింది. ఆ చూపించే సమయానికి ముందు ఆ యొక్క కార్యం చూడాలి అంటే మొదటిగా ఏలియా చేసిన పని ఏంటంటే ఆ దేశంలో ఉన్న జనులు, ఇశ్రాయేలీలు, ఆ దేశంలో ఉన్న ప్రజలు దేవుని బలిపీఠాన్నే మర్చిపోయారు. దేవుని బలిపీఠాన్నే పడద్రోసేశారు. ఆ పడద్రోయబడిన బలిపీఠాన్ని ఏం చేశాడో తెలుసా? కట్టడానికి నడుం కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని అగ్ని కురవాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి? బలిపీఠం కావాలి. వాళ్ళు కట్టారు, కానీ ఆ బలిపీఠం మీద అగ్ని కురిసిందా? కురవలేదు. కానీ ఏలియా కట్టిన బలిపీఠం మీదకి అగ్ని కురిసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి రాత్రి బలిపీఠం దేనికి గుర్తుగా ఉందని చూస్తే దేవుని ఆరాధించటానికి గుర్తుగా ఉంది. అంటే ఎవరైతే నిజంగా దేవుని ఆరాధిస్తారో వారు దేవుని కార్యాలు వారి జీవితంలో చూపిస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా దేవుని ఆరాధికులు, నిజంగా దేవుని హృదయపూర్వకంగా ఆరాధించే వాళ్ళు ప్రభుని చూపిస్తారు. ఉదాహరణ చూసుకోండి, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మీరు తీసుకోండి. వారు నిజంగా దేవుని ఆరాధికులు కాబట్టి వాళ్ళు ఆ ప్రాంతంలో ఎవరిని చూపించారు? ఆ అగ్నిలో ఎవరిని చూపించారు? ఆ శ్రమలో ఎవరిని చూపించారు? దేవుణ్ణి చూపించారు. ఈరోజు నీకు శ్రమ వచ్చింది, అగ్ని వంటి మహాశ్రమల్లో నడుస్తున్నావు, గాఢాంధకారపు లోయల గుండా వెళుతున్నావు, అగ్ని వంటి మహా అగ్ని బాణాలు అపవాది నీ మీద వేస్తున్నాడు. వీటిలో నువ్వు ఎవరిని చూపించాలి? యేసయ్యను నువ్వు చూపించాలి. నీ దేవుడు చేతకాని వాడు. ఏమండి, వీళ్ళు ప్రార్థన చేస్తారు కానీ వీళ్ళు దేవుడు ఒక్క కార్యం వీళ్ళ పట్ల చేయడండి. నిజంగా వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ఏమో తెలియదు కానండి, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్న వారి జీవితంలో ఒక్క మేలు దీవెన కనబడట్లేదండి అని అనిపించుకునే స్థితిలో మనం ఉండకూడదు. దేవుని నామానికి అవమానం తెచ్చే స్థితిలో మనం ఉండకూడదు. మనమంట పైకి భక్తిగా నటించి తన శక్తిని
ఆశ్రయించని వారుగా ఉండకూడదు. మనలోంచి ఎవరి శక్తి కనపడాలి? దేవుని శక్తి కనపడాలి. దేవుని పిల్లల జీవితాల్లో, ప్రభువుని ఆరాధించే వారి జీవితాల్లో, ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించిన వారి జీవితాల్లో, ప్రభువుతో సహవాసం చేసేవారి జీవితాల్లో, ప్రభువుకు ఒక బలిపీఠంగా ఉన్నవారి జీవితాల్లో ఖచ్చితంగా దేవుని కార్యం కనపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా కనపడాలంటే మొదటిగా నువ్వు ఎలా తయారవ్వాలి? దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడుగా మారిపోవాలి. పాస్టర్ గారు, మీరు ఇలా చెప్తున్నారు, బైబిల్లో ఆరాధించి కార్యాలు జరిగినాయా? చాలా జరిగినాయి. ఎరుకో కోటగోళ్ళు ఎలా కూల్ని? ఆరాధనతో కూల్చారు. యెహోషాపాతు బెరాకాలోయకి స్తుతిలోయ అని పెట్టాడు. ఆ యుద్ధం ఎలా గెలిచాడు? ఆరాధనతో గెలిచాడు. ఇంకా క్రొత్త నిబంధనకు వస్తే పౌలు శీలలు చెరసాల్లో ఉండి ఆరాధనతో ఏం చేశారో తెలుసా? ఉన్న ఖైదీలకి రక్షణ, జైలు అధికారికి రక్షణ, వారి శక్తి ఏంటో చూపించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో, ఈ నెలలో నువ్వు నిజమైన ఆరాధికుడిగా మారాలి. ప్రభువు మాటినే బిడ్డగాను. ఆరాధన అంటే పాటలు పాడడం ఒక వంతు, ప్రభు మాట వినటం నిజమైన ఆరాధన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ట్రూ వర్షిప్పర్స్ అన్నమాట. ప్రభువుని నమ్మేవాళ్ళు, ప్రభువుని ఆరాధించేవాళ్ళు, ప్రభు ఏది చెప్పితే అది చేస్తారు. దేవునికి స్తోత్రాలు. కానాను విందులో ద్రాక్షారసం అయిపోయింది, కానీ అక్కడ నిజమైన ఆరాధికులు ఉన్నారు. ఎవరో తెలుసా? ఆ పని వాళ్ళు ప్రభు చెప్పిన మాట తూచా తప్పకుండా చేసి, వారికి దేవునికి లోబడి వారి ఆరాధనను వ్యక్తం చేసి ఆరాధించే బిడ్డలు ప్రభు మాట వింటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు విన్నారు, ఆ యొక్క పరిస్థితిని మార్చారు, అవమానానికి ప్రతిగా ఘనతను అక్కడ చేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి బలిపీఠం బాగు చేయటం అంటే నువ్వేమవ్వాలో తెలుసా? బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉందంటే వర్షిప్కి, అంటే ఆరాధనకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రాలు. అంతకుముందు మరి ఏలియా దగ్గరికి రాకముందు బయలు ప్రవక్తలందరూ కూడా ఆరాధించారు, కానీ వారి ఆరాధన అగ్నిని కురిపించిందా? కురిపించలేదు. కానీ ఏలియా ఆరాధన అగ్నిని కురిపించింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండోదిగా చూస్తే బలిపీఠం దేనికి గుర్తుగా ఉందంటే సాక్రిఫైస్కి గుర్తుగా ఉంది. సాక్రిఫైస్ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? తెలుసా? త్యాగం. త్యాగం. ప్రభువారు మన కొరకు ఏమైపోయారు తెలుసా? త్యాగం అయిపోయారు, యాగమైపోయారు, త్యాగం అయిపోయారు. యాక్చువల్గా నీ జీవితం కావాలి, కానీ మన కొరకు ఆయన ఒక బలి పశువుగా ఆ బలిపీఠం మీద ఏమైపోయాడు తెలుసా? సాక్రిఫైస్. తండ్రి తన కుమారుని సాక్రిఫైస్ చేశాడు, త్యాగం చేశాడు, బలిగా ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మన జీవితాలు కూడా ఒకసారి ఆలోచించండి. నిజమైన బలిపీఠం ఎలాగుంటుందో తెలుసా? ప్రభు కొరకు త్యాగం చేసాం. మన శ్రమను త్యాగం చేస్తాం. మరి మేఘన ఉందనుక ఆదివారం వస్తే పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 9 వరకు ఏం చేస్తాం చెప్పండి? సమయం అంతా కూడా ఏం చేస్తుంది? త్యాగం చేస్తాం. యవన పిల్లలు హాయిగా ఇంట్లో తిని పడుకోవచ్చు. పాస్టర్ గారు నేను రాలేదంటే మనం ఏమనం. అయినా ఏం చేస్తున్నావు తెలుసా? నువ్వు త్యాగం చేస్తున్నావు. సాక్రిఫైస్ చేసినప్పుడు ఆ త్యాగాన్ని దేవుడు ఉంచుకునేవాడు కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అబ్రహాముకు లేక పుట్టాడు కుమారుడు. ప్రభు అడగగానే ఏం చేశాడు? ఆయన సాక్రిఫైస్ చేశాడు. ప్రభువా నువ్వు ముఖ్యంగా, నాకు ఈ పిల్లడు ముఖ్యంగా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ గుణం రావాలి, ఆ బలిపీఠం బాగుపడాలి. చాలామంది ఇది ఎక్కడ కనపడుతుందో చెప్పనా? ఈ మాట అంటే పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు అనుకోమాకండి. ధనం దగ్గరికి వచ్చేసరికి చాలామందికి అయ్యా ఏదైనా చేస్తాం, కానీ ధనం దగ్గర మాత్రం ప్రభుకి గుప్పిళ్ళు విప్పడం అనేది రాదు. నేను ఒక మాట వింటాను, దేవుని కార్యం అంటే ఆర్థిక సంబంధమైన విడుదల నువ్వు చూడాలి, ఆ సమృద్ధి నువ్వు చూడాలి, నీ గిన్నె నిండి పొర్లి పారాలి అంటే త్యాగం చేసే బలిపీఠం బాగుపడాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అబ్రహాం ఒకసారి ఆలోచించండి.
ఏకైక కొడుకుని దేవునికి త్యాగం చేయడానికి ఇష్టపడ్డా లేదా? ఇష్టపడినందుకు ఆ కొడుకులోంచి ఎంత జనాంగాన్ని దేవుడిచ్చాడు. ఆ ఒక్క ఇస్సాకులోంచి ఏమని తెలుసా దేవుడు చెప్పాడు? ఏమని తెలుసా? ఇసుక రేణువులు, ఇసుకను లెక్కబెట్టు, నీ చేతనైతే అంతమంది నేను నీకు నీ యొక్క సంతానంలోంచి ఏమవుతారో తెలుసా? ఒక జనాన్ని పుట్టిస్తాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైనా త్యాగ గుణం ఉండాలి. చాలామందికి త్యాగ గుణం ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాది అనే స్వభావం పోవాలి. ఏమని పోవాలి చెప్పండి? నాది అని. మీరు అనొచ్చు, పాస్టర్ గారు నాది అంటారేంటి, యేసయ్యకు ఉందా? అవును, యేసయ్యకి లేదు నాది అనే స్వభావం. నాది అనే స్వభావం ఉంటే ఆయన వీపు మీద 39 కొరడా దెబ్బలు నీ కొరకు మాంసం ముద్దలు పీకించుకోడు తెలుసా? నాది అనుకుంటే పక్కలో బళ్ళె పొట్టు పొడిపించుకోడు. నాది అనుకుంటే అంత 150 కేజీలు బరువు సిలువు మోసేవాడు కాదు ఆయన. నాది అనుకుంటే ముళ్ళ కిరీటం పెట్టుకునేవాడు కాదు ఆయన. నాది అనుకోలేదు. నేను బలి అయిపోతే, నేను ఒక బలి పశువుగా సమస్త మానవాళి కొరకు నేను ఒక బలి యాగం, ఒక బలి పశువుగా అయితే నా బలిలోంచి ఎవరు రక్షణ పొందుతారు తెలుసా? మీరు నేను. ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఆయన బలిలోంచి ఈరోజు ఎంతమంది వచ్చారో ఆలోచించండి. ఆయన త్యాగంలోంచి ఎంతమంది వచ్చారో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డవు నువ్వు అయితే, దేవుని కుమార్తెవు కుమారుడు అయితే, ఖచ్చితంగా నీలో ఏ గుణం ఉండాలో తెలుసా? సాక్రిఫైస్ చేసే బలిపీఠం నీలో ఉండాలి. ఆ బలిపీఠం నువ్వు బాగు చేసుకోవాలి. అటువంటి గుణం లేకపోతే ఎప్పుడు దేవుని వాక్యాన్ని ఇవ్వుడి ఇవ్వబడు అనిచి కుదిలించి దిగజారునట్లుగా మనుషులు మీ ఒళ్ళో ఏం చేస్తారంట? వస్తారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇవ్వుడి ఇవ్వబడును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆహారం అంటే నీళ్ల మీద వేయండి, కొన్ని దినాల తర్వాత ఏముద్దంటే అది మళ్ళీ కనపడుద్ది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చిన్న పిల్లవాడు యేసు ప్రభువు 3 రోజులు వాక్యం చెప్పి నాకు భోజనం పెట్టాలనిపించింది. యేసయ్యకి కూడా శిష్యులు పిలిచి అన్నాడు, అయ్యా మీరు వెళ్ళి ఏమైనా అడిగి అక్కడ ఎవరి దగ్గర చూసి రమ్మంటే చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు, ఎన్ని చేపలు ఉన్నాయి? 2 చేపలు. పిల్లలు ఎవరిని ఇస్తారా మనకి ఇవ్వమంటే? కానీ పిల్లడు ఏం చేశాడు? త్యాగం చేశాడు. ఆ త్యాగ ప్రతిఫలం ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు, స్త్రీలు వేసుకుని ఒక 20,000 మంది తిన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. 20,000 తింటమే కాదు, 12 గంపలు. చూసారా త్యాగానికి ప్రతిఫలం? 12 గంపలు ఎత్తారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి ఆరాధన బలిపీఠాన్ని బాగు చేసుకోవాలి. అద్భుతం చూసే ముందు, అద్భుతం నిజంగా నేను చూడాలి, ఆర్థిక సంబంధమైన విడుదల నేను చూడాలి నువ్వు ఆశపడితే, ఎప్పుడు చూసినా నా జీవితం చిన్నగానే ఉంటుంది, నేను అంటున్నా ఆ చిన్న పరిస్థితితో నువ్వేమీ సాధించలేవు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. ఒక చిన్న గజం భూమి కూడా నువ్వు కొనలేవు. గజం కొనాలన్నా 30,000-40,000 వేలు ఉంది. చిన్న గజం కొనాలన్నా నువ్వు త్యాగం చేయకపోతే దేవుడు నీకెందుకు త్యాగం చేస్తాడు? ఆ భూమిలో ఏది విప్పితే అది పరలోకలు ఏవద్దంట. భూమి మీద ఏది బంధిస్తే నువ్వు చేతులు ముడుచుకుని ఉంటే దేవుడు కూడా ఏమవుతాడు? మీరు నా తట్టు తిరగండి. ఆయన అంటున్నాడు, మీ దశం భాగాలు దేవునికి ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలంత దీవెనలు కుమ్మరిస్తాడు. దేవునికి ఇచ్చే విషయంలో సంతోషం. ఆ బలిపీఠాన్ని బాగు చేసుకోవాలి మనం. ప్రభువా నిజమే నాయన, నాలో ఎందుకో నాయన సాక్రిఫైస్ చేసే గుణం రావట్లేదు, ఇచ్చే గుణం రావట్లేదయ్యా. ఏంటో భయం ఒకటి పట్టేసింది నాయన. పిరికివారు దేవుని రాజ్యంలోకి, నిజంగా దేవుడిని నమ్మితే దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నన్ను సంరక్షిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఏం చేస్తాడు? శాంతికరమైన జలముల యొద్దకు. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నిజంగా దేవుడు నీ కాపరైతే నువ్వు భయపడవు. దేవునికి
సాక్రిఫైస్ చేయడానికి నువ్వు భయపడవు, ఇవ్వడానికి నువ్వు భయపడవు, లేకపోతే ఎవరికైనా పెట్టడానికి నువ్వు భయపడవు, ఎవరికైనా సహాయం చేయడానికి నువ్వు భయపడవు. ఎందుకో తెలుసా? ఎవరు చూచినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? ఇదిగో ఈ సాక్రిఫైస్ చేసి ఈ బలిపీఠాన్ని నేను బాగు చేసుకుంటున్నాను, ఖచ్చితంగా దేవుడు నాకు అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏలియా బాగు చేశాడు, నెక్స్ట్ అగ్ని కురిసింది. కాబట్టి మన జీవితంలో ఏం చేయాలి తెలుసా? మొదటిగా ఆరాధనని, బలిపీఠాన్ని బాగు చేసుకోవాలి. రెండోది త్యాగము, సాక్రిఫైస్. దేవుని కొరకు త్యాగం చేసే గుణం ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆదిమ సంఘంలోనంట, మరి ఇప్పుడు చేస్తారులే తెలియదు కానీ, అందరంట వారి యొక్క ఆస్తులన్నీ అమ్మి అవి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర అననీయ సఫీరా కూడా ఏం చేశారు తెలుసా? అబద్ధం ఆడారు. దేనికి? పరిశుద్ధాత్మకి ముందు అబద్ధం ఆడి వారి జీవితాల్లో వారి ప్రాణాలే పోగొట్టుకున్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ కూడా నాది అనుకోలేదు, అందరూ సమిష్టిగా అంట రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, సహవాసమందు ఎడతెగక ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు ప్రేరేపిస్తూ ఉంటారు కొన్నిసార్లు. ప్రభు చెప్తున్నాడు, ప్రభు మాట మనం వినాలి, ప్రభు చెప్పింది మనం చెయ్యాలి. అంతేగాని మన సొంత ఆలోచనతో కాదు నేను చెప్పేది. ప్రభువా ఇదిగో నాయన ఇది చెయ్యాలనుకుంటున్నాను, ప్రభువా ఏం చేయమంటావు అంటే ప్రభు ఖచ్చితంగా ఏం త్యాగం చెయ్యాలో ప్రభు నీకు చెప్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బలిపీఠం, త్యాగం, సాక్రిఫైస్ చేసే బలిపీఠాన్ని కూడా మనం బాగు చేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మూడోది చూస్తే బలిపీఠం దేనికి గుర్తుగా ఉందంటే ప్రార్థనకు కూడా గుర్తుగా ఉంది. దేనికి స్తోత్రాలు చెప్పండి అందరు కూడా. దేనికి గుర్తుగా ఉంది చెప్పండి? దేనికి గుర్తుగా ఉంది? ప్రార్థనకు గుర్తుగా ఉంది. ఏ ప్లేస్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఎన్కౌంటర్ విత్ గాడ్ అంట. అంటే ప్రార్థనలో ప్రభుతో ఎన్కౌంటర్. అందుకే ఈ యొక్క ఏలియా ఏం చేశాడో తెలుసా? తాను ఆ బలిపీఠాన్ని బాగు చేశాడు. తర్వాత చూడండి 18:31 నుండి కొన్ని మాటలు చదువుదాం. యెహోవా వాక్కు ప్రత్యక్ష, నీ నామం ఇశ్రాయేలు వాగ్దానం లెక్క చొప్పున యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇజ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకము ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునాతునకలు చేసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లను నింపి దహన బలి పశుమాంసం మీద కట్టెల మీద పోయడం. ఏమండి ఒక మాట వినండి. ఇప్పుడు అక్కడ ఏమి లేవు వాళ్ళ దగ్గర. దేనికోసం చెప్పండి? దేనికోసం? ఇప్పుడు ఏలియా అక్కడికి వచ్చాడు, వర్షం పడుద్దనే కదా వచ్చింది. నీళ్లు లేని సమయములో ఆయన ఏమి తెమ్మంటున్నాడు? మనకి అనౌన్స్ చేశారు, ఒక గత వారం రోజులు నీళ్లు రావు అని చెప్పారు. ఎవరైనా ఒక్క బిందె వచ్చి అడిగితే ఇస్తారా నీళ్లు? వారం రోజు నీళ్లు రావు. చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాం, నీళ్ళు ఇస్తారా? చూసారా? ఆ బలిపీఠం చుట్టూ వాళ్ళు ఏం పోస్తున్నారో తెలుసా? నీళ్లు నిండేంత వరకు నీళ్లు. అది త్యాగం. లేని సమయంలో ఉన్నప్పుడు ఇచ్చడం త్యాగం అనరు, లేని సమయంలో ఇచ్చేదాన్ని ఏమంటారు? అసలు నీళ్లు ఎంత ప్రేషియస్ చెప్పండి, వాళ్ళకి ఎంత అమూల్యం. ఆ నీళ్లు కోసమే కొట్టుకున్నారు. రాజు ఎందుకు బయలుదేరాడు? వెనక గుర్రాలు గాడిదలు చచ్చిపోతాయేమో, ఎక్కడ గడ్డన్న నీళ్ళన్న దొరుకుతాయేమోనని వాడు ఎతుకుతున్నారు. అలాంటి సమయంలో ఏలియా చెప్పగానే వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? వారి దగ్గరున్న విలువైన బంగారం కన్నా, డబ్బు కన్నా ప్రాణాన్ని నిలబెట్టి దాహాన్ని తీర్చే ఆ విలువైన నీళ్లను తీసుకుని వచ్చి ఏం చేశారు తెలుసా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని కార్యాలు మనం చూడాలి అంటే దేవుణ్ణి సంతోషపెట్టే
త్యాగపూరితమైన జీవితం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం కొన్నిసార్లు ప్రభు సేవకు పిలిచాడు నన్ను. త్యాగం, ఉద్యోగం వదిలేసుకున్నాం, పాస్టర్ గారు ఉద్యోగాలు వదిలేసుకున్నాం. ప్రభు పనే. అయ్యో ఉద్యోగం వెళ్తే, ఏనాడు కూడా అయ్యో ఉద్యోగంకి వెళ్తే అంత వచ్చి ఎప్పుడు ఆలోచించలా. ప్రభు పని సంతోషంగా, హ్యాపీగా. ఆదివారం 5 చోట్లకి వెళ్తున్నా ఎంతో హ్యాపీగా, బాధతో కాదు. ఏదో ప్రభు చేయబోతున్నాడు, ఏదో మేము సాధించబోతున్నాం, ప్రభుని చూపించబోతున్నాం, ప్రభుని స్థాపించబోతున్నాం. ఖచ్చితంగా మా దేవుడు అనేకులు చూపిస్తామని ఎంతో నిరీక్షణకు ఆధారం లేకపోయినా విశ్వాసంతో ముందుకు సాగిపోతున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వీళ్ళందరూ ఈ నీళ్లు దేని కొరకు పోశారు చెప్పండి? దేనికోసం? ఇప్పుడైనా మీ బుర్రకెక్కించుకోండి. నీళ్లు రావాలంటే ఏం పోయాలి? నీళ్ళే పోసారుగా వాళ్ళు. దేనికోసం? వర్షం కోసం. వాళ్ళు ఏం విత్తారు? నీళ్లు విత్తారు. ఈరోజు నీకు ఏది కావాలో అది నువ్వు విత్తాలి. ధనం కావాలా? ధనం విత్తాలి, అంతే. నువ్వు విత్తకుండా కొంచెం దేవాలను దీవించు, నీ వల్ల కాదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితి తెలుసా? 2 మరి అది నేను ఇంకా వెయిట్ చూడలేదు, కానీ ఆ లోతు చుట్టూ కూడా నీళ్లు పొర్లి పారేటట్టు నీళ్లు తెచ్చిపోసారంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటువంటి హృదయం మనకు వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 2వ మారు ప్రకారం అలాగే చేయడని చెప్ప 2వ మారు కూడా చేశారంట. నేను ఉంచుకోను, కానీ ఇదిగో నీ ప్రార్థన బలిపీఠాన్ని మీరు బాగు చేసుకున్నారు. మీ ప్రార్థన పైకెళ్ళింది, మీ నీళ్లు పైకెళ్ళిని. మళ్ళీ వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ తర్వాత చూడండి. అప్పుడు ఏలియా ఒక్కరినైనా తప్పించుకొని ఇక్కడ బయలు ప్రవక్తలు పట్టుకొని వానికి సెలవీయుగా జనులు వారిని పట్టుకొని ఏలియా కీషును దగ్గర వారి కనిపోయి వారు అందరిని వధించాను. పిమ్మటి ఏలియా ఏమన్నాడు చూడండి? విస్తారమైన వర్షము వచ్చున్నట్లు ధ్వని పొట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. హల్లెలూయా. ఏం కనపడిందంటే ఆయనకి ఏం పుట్టింది? ధ్వని పుట్టింది. విస్తారమైన వర్షం వస్తుంది. నా ప్రభు నా ప్రార్థన ఆలకించి అగ్ని కురిపించాడు. నా ప్రార్థన ఆలకించి ఇప్పుడు వర్షాన్ని వస్తుంది అని ఎంత ధైర్యంగా చెప్పాడు చూసారా? అందుకే మన బలిపీఠాలు బాగు చేసుకోవాలి. మొదటగా ఆరాధికులుగా ఉండాలి, త్యాగపూర్తి. నిజంగా వాళ్ళు ఎంత త్యాగపూర్తి అంటారు? ఎవరైనా నీళ్లు పోస్తారా సమయంలో? 3.5 సంవత్సరాల నుంచి నీళ్లు లేకపోతే నువ్వు పట్టుకుంటే ఏమవుద్దో తెలుసా? అదే ఉంటుంది. అదే నువ్వు వదిలితే ఏమవుద్దో తెలుసా? ఎంత అవుద్దో ఎవరికి కూడా తెలియదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి బలిపీఠం దేనికి గుర్తుగా ఉందంటే ఆరాధనకు గుర్తుగా ఉంది, త్యాగానికి గుర్తుగా ఉంది, ప్రార్థనకి గుర్తుగా ఉంది. ఈ యొక్క ఏలియా ఏం చేశాడో తెలుసా? ఆ బలిపీఠాన్ని బాగు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెలలో మన బలిపీఠాలు బాగు చేసుకుందాం. త్యాగం చేయలేకపోతే త్యాగం చేసేవారుగా మారిపోదాం. ప్రభు కొరకు శ్రమను త్యాగం చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం త్యాగం చేద్దాం. ప్రభువుని ముందు స్థానంలో పెట్టుకుందాం. అలాగే ప్రార్థన చేద్దాం. ప్రార్థన బలిపీఠాన్ని కడదాం. ఓ ప్రభు దగ్గర మొర్ర పెడదాం. ఏలియా చిన్న ప్రార్థన చేయగానే అగ్ని కురిసిందే. మనం ప్రార్థన చేస్తాడు, దేవుడు మన పట్ల కార్యం చేయడా? చేస్తాడు. కడతలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చామయ్యా. ఈ రాత్రి నీ సన్నిధిలో నిలబడ్డామయ్యా. అయ్యా, మేము బలిపీఠం కడుతున్నామయ్యా. పాడైపోయిన బలిపీఠాలు కడుతున్నాం. పాడైపోయిన ఆరాధికులను నాయన ఆరాధికులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. త్యాగపూరితమైన మనసు నాయన. నిజంగా చదువుతుంటే నాయన, ఆ సమయంలో 3.5 సంవత్సరం వర్షం లేదు, అయినా వాళ్ళు నీళ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారయ్యా. ఉన్నప్పుడు ఇవ్వడం త్యాగం కాదు నాయన, లేని సమయంలో ఇవ్వడమే త్యాగం నాయన. వారు త్యాగం, సాక్రిఫైస్ చేశారు. అలాగే ప్రార్థించారు. ఏలియా ప్రార్థించాడు. ఏలియా మాట విన్నారు నాయన. ప్రభు, అద్భుతం చేశావు. వర్షాన్ని పంపించావు నాయన. ఈ నెలలో నాయన మా బిడ్డల జీవితాలు దేని కొరకు ఆలోచిస్తున్నారు అవన్నీ కూడా వారికి దయచేయండి. ఈ 5 నెలలు నాయన ఒక అద్భుతమైన నెలలుగా మార్చండి నాయన. 7 నెలలు చూడండి అద్భుతాలు, ఈ 5 నెలలు చూసును గాక నాయన. నీ కృప, నీ కాపుదలొచ్చండి నడిపించి రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నచ్చండి. యేసుక్రీస్తు వారికి నామమున వేడుకున్నాం తండ్రి.
ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. వేస్తున్నాం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు కూడా ప్రతి బిడ్డకి సదాకాలం దేవుడి తోడయ్యుండును గాక. ఆమేన్.